తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు తీసుకోవడానికి సహకరించింది ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి యనమల రాజేష్. అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు యనమలను వదిలిపెట్టలేదు చంద్రబాబు. కానీ ఈ దఫా వదిలిపెట్టేశారు. ఆయన మంత్రి కాని సందర్భం ఎప్పుడుంది? తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ట్రిప్ వదిలేశారుగా. అయితే వాళ్ళ అమ్మాయికి ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి పక్కన పెట్టారు. కానీ మంత్రి పదవి ఇచ్చి ఉండాల్సిందిగా, మంత్రి పదవి వదిలేశారు కదా. కాబట్టి ఈ దఫా ఎమ్మెల్సీ కూడా వద్దంటారేమో, ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళ చాలంటారేమో. అప్పుడు యనమల ఏమంటారు? ఇప్పుడైతే యనమల ఏమి మాస్ హీరో ఏం కాదు కదా, వరుసపెట్టి ఓడిపోతా వచ్చి ఈ ట్రిప్పే గెలిచింది. వరుసపెట్టి ఓడిపోతానే కదా వచ్చింది అక్కడ, ఈ ట్రిప్పే కదా గెలిచింది అక్కడ. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి అక్కడ. కానీ దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న వీళ్ళకి ముగ్గురు మాత్రం కొమ్మాల పార్టీకి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది అనేది, అంటే వాళ్ళ సీనియారిటీని బట్టి ఇవ్వకపోతే రేపు పొద్దున్న నలకలు ఏమన్నా మొదలవుతాయి. ఇప్పుడు దాంట్లో దగ్గర ఇప్పుడు 21 మంది వీళ్ళండి, ఎవరు జనసేన సీట్లు, అట్లాగే 10 బీజేపీకి ఇచ్చారు. ఈ 31 చోట్ల తెలుగుదేశం వాళ్ళు నష్టపోయినట్టే కదా. అట్లాగే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు, అట్లాగే ఈ కొత్త వాళ్ళని కలిపి దగ్గరగా ఒక 15-20 స్థానాల్లో కొత్త వాళ్ళని పెట్టారు. ఇప్పుడు దేవినేని ఉమా ప్లేస్లో వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారు కదా. అట్లాగే అనేక చోట్ల మార్చారు కదా. వాళ్ళు కూడా ఆశిస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు మీరు